సూపర్ ట్రెండింగ్ పార్ట్ టైం లేదా ఫుల్ టైం బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారా? అయితే ఎప్పటికీ డిమాండ్ తగ్గని 25 ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ ఐడియాస్, రిటర్న్ గిఫ్టింగ్, కార్పొరేట్ గిఫ్టింగ్, టీ-షర్ట్ ప్రింటింగ్, పర్సనలైజ్డ్ గిఫ్టింగ్ అండ్ మరెన్నో అట్రాక్టివ్ బిజినెస్ ఆప్షన్స్ పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్. పూర్తి వివరాలకు సంప్రదించండి 7981100758. వైసీపీ పాలనలో పేదోళ్ల పథకాలని కారుచౌకగా బొక్కేసిన పాపాల భైరవుల ధనదాహం తీరడం లేదు. నల్ల బజారుకు నిత్యావసరాలను దారి మళ్లించి రెండు చేతుల డబ్బులు లాగేసుకున్న అక్రమార్కులు బ్లాక్ మార్కెటే ప్రవృత్తిగా కొనసాగిస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం పిడికిలి బిగించిన అక్రమార్కులు దొంగ వ్యాపారాలను వీడడం లేదు. తుని మండలం కొలిమేరు సరిహద్దుల్లో పట్టుబడిన 26 టన్నుల రైస్ పీడీఎస్ బియ్యమేనని తేలింది. తుని మండలం కొలిమేరు సరిహద్దుల్లో పట్టుబడిన 26 టన్నుల రైస్ పీడీఎస్ బియ్యమేనని తేలింది. గొల్లప్రోలు గ్రామానికి చెందిన వేగిశెట్టి యేసు బాబు తన ప్రభుత్వ హయాంలోనే స్థానిక చోటా నాయకులతో చేతులు కలిపి ఈ పరిసరాల్లో గల రైస్ మిల్లుల నుంచి పీడీఎస్ రైస్ సేకరించి కాకినాడకు తరలిస్తున్నట్టుగా అధికారులు సైతం అనుమానాలు వస్తున్నాయి. అయితే బియ్యం నిల్వ చేసిన వ్యక్తి నోరు విప్పడం లేదు. తన వ్యవసాయ క్షేత్రంలో పండిన పంటని బుకాయిస్తున్నారు. సొంత భూముల్లోనివే అయినా ఇంత మొత్తంలో ఎందుకు నిల్వ చేశారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతోంది. కోళ్ల ఫారానికి అక్రమ వ్యాపార స్థావరంగా ఏర్పరచుకున్న సదరు వ్యక్తి ఇలా అక్రమ నిల్వలు అధికారుల మెరుపు దాడిలో వెలుగు చూసింది. మొన్న పట్టుబడిన 26 టన్నుల బియ్యం పీడీఎస్ రైస్ గానే నిర్ధారించిన అధికారులు కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని MLS పాయింట్ కు తరలించారు. అసలు భాగోతం గుట్టు చేసేందుకు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తహసీల్దార్ ప్రసాదరావు, MSO రాజు, రూరల్ SI కృష్ణమాచారి కేసు పర్యవేక్షణ చేస్తున్నారు.